హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పోహా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు, తక్కువ టైంలో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక బౌల్ ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ పోహా మిక్చర్ ప్రిపేర్ చేయడం కోసం అటుకులు డీప్ ఫ్రై చేయాలి కాబట్టి స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా వేడి చేయాలి. నూనె వేడైందో లేదో ఒకసారి చెక్ చేసిన తర్వాత మాత్రమే అటుకులు వేసి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే అటుకులు నూనె పీల్చకుండా చక్కగా డీప్ ఫ్రై అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె బాగా వేడైన తర్వాత ఇలా అటుకులు వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. అటుకులు నూనెలోకి వేస్తే స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ నేను స్ట్రైనర్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకునే కంటే కూడా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రెండవ వాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా నూనె బాగా వేడి చేసిన తర్వాత ఈ అటుకులు వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ పల్లీలు కూడా వేసి వీటిని కూడా నిదానంగా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి. ఇవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా అటుకులు తీసుకున్న ప్లేట్లోకే వేసేయాలి. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా ఏమీ తీసుకోవడం లేదు. ఈ పల్లీలు కూడా అటుకులు ఉన్న బౌల్లోకి వేస్తున్నాను. ఇలా వేసేసి ఇప్పుడు టిష్యూని పక్కకు తీసేస్తున్నాను. ఇలా టిష్యూ తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇలా టిష్యూ పీల్చేస్తుంది. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదండి. పల్లీలు అటుకులు వేసాను కదా, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద టమాటాని పండిన టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేస్తున్నాను. వీటన్నిటిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాపర్లో వేశాను. ఇలా వేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు కూడా వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పును కూడా వేయాలి. ఒకసారి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని, నెక్స్ట్ కొంచెం పసుపుని, అలాగే రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసం కూడా పిండేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేయాలి. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసేయచ్చు. ఇక్కడ నేను చాట్ మసాలా వేయలేదు. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి అంతగా చేత్తో చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి ఈ పోహా మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాను. అదే బయట బండి మీద అమ్మే వాళ్ళైతే ఈ పోహా మిక్చర్లోకి టమాటో బజ్జీని, అలాగే మిర్చి బజ్జీని కానీ వేస్తారండి. అవి ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చక్కగా చేత్తో కలిపేసేయాలి. మనం వేసిన మసాలాలన్నీ కూడా కలిసే విధంగా చక్కగా కలిపేసేయాలి. టేస్ట్ చూసి ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, సాయంత్రం పూట తినడం కోసం హెల్దీ స్నాక్ రెడీ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.